గో బ్యాక్ మార్వాడి అంటున్నారు తెలంగాణ స్థానిక వ్యాపారులు. మార్వాడీలు పెద్ద ఎత్తున రావడంతో తమ వ్యాపారం సాగడం లేదని వాపోతున్నారు. దీనిపై ఇప్పుడు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. దుకాణాలన్నీ బంద్ చేసి నిరసన తెలుపుతున్నారు. అన్ని పట్టణాల్లో బంద్ పాటిస్తున్నారు. పోలీసులు మాత్రం ఎలాంటి ఆందోళనలు ర్యాలీలకు అనుమతి లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు వ్యాపారులు. శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు సిద్ధమైన పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని చెప్తున్నారు వ్యాపారులు. గో బ్యాక్ మార్వాడి అంటున్నారు తెలంగాణ స్థానిక వ్యాపారులు. మార్వాడీలు పెద్ద ఎత్తున రావడంతో తమ వ్యాపారం సాగడం లేదని వాపోతున్నారు. దీనిపై ఇప్పుడు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. దుకాణాలన్నీ బంద్ చేసి నిరసన తెలుపుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అన్ని పట్టణాల్లో కూడా బంద్ పాటిస్తున్నారు. పోలీసులు మాత్రం ఎలాంటి ఆందోళనలు ర్యాలీలకు అనుమతి లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు వ్యాపారులు. శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు సిద్ధమైన పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటున్నారు వ్యాపారులు. జిల్లా వ్యాప్తంగా వ్యాపారస్తులందరూ కూడా బంద్ పాటిస్తున్నారు. ఎక్కడికక్కడ షాప్స్ అన్ని క్లోజ్ చేసి నిరసన తెలుపుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. పోలీసులు ఎలాంటి ఆందోళనలు ర్యాలీలకు అనుమతి లేదని తేల్చి చెప్పడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్కడే ఎక్కడున్నవారు అక్కడే నిరసన చేపట్టారు. శాంతియుతంగా నిరసన చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరినా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని వాపోతున్నారు వ్యాపారులు. తెలంగాణ బచావ్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు కాంగ్రెస్ నేత పిడమర్తి రవిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎర్రమంజిల్లోని ఆయన ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. ఇవాళ మార్వాడి గో బ్యాక్ బంద్ కి పిలుపునిచ్చారు పిడమర్తి రవి. ఆందోళనలో పాల్గొనే అవకాశం ఉందని ఆయన్ని ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అన్నది అనండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారన్న గో బ్యాక్ అంటాడు, నేను గో అంట అట్లా నల్గొండ బంద్ కి సంబంధించి మా ప్రతినిధి రేవన్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రేవన్, ఈ గో బ్యాక్ మార్వాడి వివాదం కాస్త ఇప్పుడు బంద్ల వరకు దారితీసిందండి. ఈ రోజు బంద్ కి వర్తకులందరూ కూడా స్వచ్ఛందంగా దుకాణాలు క్లోజ్ చేసి వాళ్ళు మద్దతు కూడా పలుకుతున్నారు. ఇప్పటికే కొంతమంది నేతల్ని అరెస్ట్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. నల్గొండలో ఏంటి సిచ్యువేషన్? ప్రశాంతంగా బంద్ కొనసాగుతోందా? గో బ్యాక్ మార్వాడి నినాదం వివాదం అంతకంతకు విస్తరిస్తోంది. మార్వాడీలు పెద్ద ఎత్తున రావడంతో తమ వ్యాపారం సాగడం లేదు అంటున్నారు ఇక్కడి వ్యాపారులు. దీనిపై ఇప్పుడు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ కి పిలుపునిచ్చారు వర్తకులు. దుకాణాలన్నీ కూడా బంద్ చేసి స్థానికులంతా నిరసన తెలుపుతున్నారు. అన్ని పట్టణాల్లో కూడా బంద్ పాటిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రేవన్ అందిస్తారు. రేవన్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజైతే మార్వాడి గో బ్యాక్ తెలంగాణ బచావో అంటూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు అయితే కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చూడవచ్చు, ఇక్కడ చాలామంది వర్తకులు అయితే కనిపిస్తున్నారు. ముఖ్యంగా అయితే మొబైల్ షాప్తో పాటు గోల్డ్
ఇతర శానిటరీ ఇతర దుకాణాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ఎందుకంటే ఈ మార్వాడి మార్వాడి గుజరాత్ నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చినటువంటి మార్వాడి దుకాణం వాళ్ళు మాత్రం ఇక్కడ స్థానికంగా ఉపాధి అవకాశం అయితే అంటే గండి కొట్టారు. దీంతో చాలామంది నిరుద్యోగులు రోడ్డు మీద పడుతున్నారని చెప్తున్నారు. అలాగే మరోవైపు ఏదైతే డూప్లికేట్ వస్తువులు తీసుకువచ్చి ఇక్కడ విక్రయించడంతో పెద్ద ఎత్తున ప్రజలు కూడా మోసపోతున్నారని చెప్పి ఇక్కడైతే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి కూడా బంద్ పాటిస్తూ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ తమ నిరసన కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే వీళ్ళ నిరసనకు పోలీసులు అయితే అనుమతించడం లేదు, ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనిపై మాట్లాడానికి మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఏంటి పరిస్థితి? మీ నిరసన ప్రదర్శన ఎందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు, ఏంటి? నిరసన అనేది మనం ఈ మార్వాడి అనైతిక విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్నాము. వాళ్ళు చేసే ఏ విధంగా కూడా ట్యాక్సులు కట్టకుండా ఏది కట్టకుండా నువ్వు లోకల్ డిస్ట్రిబ్యూటర్లు కానీ షాపుల వాళ్ళని కానీ వాళ్ళందరినీ చంపేసే విధంగా వాళ్ళ పద్ధతులు పాటిస్తూ లోకల్ వ్యాపారస్తులను మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు వాళ్ళు. ప్లస్ వాళ్ళు మనకు ఏదైతే మనం తెలంగాణ కోసం కొట్లాడి నిధులు నియామకాలని వచ్చినామో మనం వచ్చి మన లోకల్ వ్యాపారస్తులందరూ వీధిన పడితే వాళ్ళ మార్వాడి వాళ్ళంతా వచ్చి డంప్ చేసి ఇక్కడ షాపులల్లో కల్తీ ఐటమ్స్ అమ్ముతారు. ఆ కల్తీ బయటపడకుండా వాళ్ళ లోకల్ మ్యాన్ పవర్ అక్కడ మార్వాడి మ్యాన్ పవర్ అనేది తీసుకొస్తారు. అది ఏ విధంగా కూడా చేయకుండా ఓన్లీ అంతా మొత్తం పకడ్బందీ. అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి దాంతో హక్కుతోటి ఇక్కడికి వచ్చి స్థానికంగా వచ్చి ఉపాధి అయితే చేసుకుంటున్నారు. వాళ్ళ మీద దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ఎవరు ఎక్కడైనా బతకొచ్చు అనే నిదానం ఉన్నది. కానీ మేము కూడా బతకమంటున్నాం, కానీ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పట్లే. కానీ బతికినన్ని రోజులు ఇక్కడ నీతిగా నిజాయితీగా మేము ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాం. మేము ఇక్కడ రేపు ఏదైనా అయినా కస్టమర్ వచ్చి మమ్మల్ని అడుగుతారు, వాడిదే ఉందని నైట్ వెళ్ళిపోయినా ఏమీ లేదు. అందుకే వాడిని డూప్లికేట్ వ్యాపారాలకు మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప మేము వాళ్ళకు వ్యక్తిగతంగా ఎలాంటి అబ్జెక్షన్ చెప్పట్లేదు వాళ్ళకు. అలాగే నిన్నటి నుంచి మేము దీని గురించి మా పోలీసు వారు మనకు కొంచెం పర్మిషన్ ఇవ్వలేదు. దాని కారణంగా మనం ర్యాలీ కూడా ఏం చేయట్లేదు. శాంతియుత నిరసన తెలియజేసి ప్రజలకు తెలియపరిచే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. ఇదంతా మీరు ఎట్లా చూస్తారు? జిల్లా వ్యాప్తంగా ఎట్లా కొనసాగుతుంది, ఏంటి పరిస్థితి? చెప్పండి, మీరు చెప్పండి. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ ఇస్తున్నారు. మేము మార్వాడికి వ్యతిరేక కాదు, భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా బతకొచ్చు. మేము కోరుకునేది ఒకటే, న్యాయంగా వ్యాపారం చేయండి, ఒరిజినల్ వస్తువులు అమ్మండి. డూప్లికేట్ వస్తువులకు మేము వ్యతిరేకము. డూప్లికేట్ వస్తువులు తెచ్చి అమ్మడం వల్ల లోకల్ వ్యాపారస్తులకు చాలా కడుపు కోత మిగిలిస్తున్నారు. వ్యాపారస్తులకు ఇబ్బంది అవుతుంది. దానివల్లనే మేము గొడవ చేస్తున్నాం, ఈ ర్యాలీ చేస్తున్నాం, శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం తప్ప ఎవరిని ఎక్కడి నుంచి పొమ్మని అనడం లేదు. పోలీసులు కూడా అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకుండానే మీరు ఎట్లా ఈ రకంగా ప్రదర్శన చేయడం నేరం కదా? ఇది భారతదేశం సార్. ఎవరి కడుపు కోత ఎవరికి ఎలా ఉందో ప్రతి షాప్ వల్ల కడుపు కోత, ఇలా లోకల్ వ్యాపారస్తుల కడుపు కోత, అందరూ కూడా కడుపు కోత రోడ్ల మీద పడుతున్నారు సార్. ప్రతి ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. మేము మార్వాడీలకు వ్యతిరేకం కాదు, మేము కోరుకునేది ఒకటి, డూప్లికేట్ వస్తువులకు అమ్మొద్దు అనేది ఒకటి. మీరు కూడా బతకండి సార్. మేము 310 రూపాయలు తెచ్చి 318 రూపాయలు అమ్మితే మా అక్కడ పోవట్లేదు. వాళ్ళు 190 రూపాయలు డూప్లికేట్ వస్తువు తెచ్చి 210 రూపాయలు అమ్మితే మాకు దెబ్బ పడకపోతే ఏమైతే సార్? మేము లోకల్ వాళ్ళం సార్, లోకల్లో పుట్టి లోకల్లో పెరిగి లోకల్లో ఉన్నాము. మేము అన్యాయం చేయలేము. ఒరిజినల్ మాలే అమ్ముతాము, ఒరిజినల్ దందానే చేస్తున్నాము, డూప్లికేట్ దందా చేయలేకపోతున్నాము. మేము జిఎస్టీ బిల్తోనే తెచ్చి జిఎస్టీ బిల్తోనే అమ్ముతున్నాము. మాకు కావాల్సింది ఒకటి, ఒరిజినల్ మాల్ అమ్ముకోండి, ఒరిజినల్గా ఉండండి. ఇంకో మీద కేవలం మార్వాడి వ్యాపారులు డూప్లికేట్ మాల్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం వల్ల ప్రభుత్వానికి ఆదాయానికి గండి పడుతుంది. మరోవైపు తమ ఉపాధి అవకాశాలు కూడా కోల్పోతున్నాయని చెప్తున్నారు. మార్వాడీలకి వ్యతిరేకం కానప్పటికీ మోసపూరితంగా ఇక్కడ విక్రయాలు సాగించడం సరికాదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే రకమైనటువంటి ఆందోళన కొనసాగుతుంది. పోలీసులు అయితే తమ శాంతియుత ఆందోళనకు ఎక్కడ కూడా అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ మేమైతే శాంతియుతంగా తమ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వర్తక వాణిజ్య ప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రేవంత్.